అదేంటి నువ్వు ఇంకా రెడీ కాలేదు? పార్టీకి రావట్లేదా? నా ఒంట్లో బాగోలేదు. విమల, అందంగా అలంకరించుకుని నువ్వు నా పక్కన ఉంటే ఆ పార్టీకే అందం. ఈ గులాబీ నీ కోటికి పెట్టి ఆ లోటు తీర్చుకుంటుంది. ఏమిటి విమల నువ్వు అనేది? సాయంత్రానికి వాడిపోయే ఈ గులాబీ జీవితాంతం పరిమళించే నీతో సమానం అవుతుందా? హలో, సారీ టు డిస్టర్బ్ యూ. మళ్ళీ వస్తాను. పర్వాలేదు, రండి. ఎవరు కావాలి? ఇన్స్పెక్టర్ శ్రీధర్ మీరేనా? అవును. వెరీ వెరీ హ్యాపీ టు మీట్ యూ. నేను మీ స్నేహితుడు రాజు చెల్లెల్ని. నా పేరు లలిత. అయితే ఈమె నా భార్య విమల. గ్లాడ్ టు మీట్ యూ. నమస్కారం. ఏమండి, ఆయనకు ఒక చెల్లెలుందని మీరు ఎప్పుడు నాకు చెప్పలేదే? నాకు తెలీదు. అది సరే గాని మా అన్నయ్యడండి. వాట్? ఇంటికి రాలేదా? ఇంటికి రావడం ఏమిటి, ఇక్కడే ఉంటాను రమ్మని నాకు ఉత్తరం రాశాడు. ఇదిగో మీరే చూడండి. ఎందుకులేండి, మీరు చెప్తున్నారుగా. చూడండి, వాడు 4 రోజుల క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏ రోజుకు ఆ రోజు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాం. వాడు ఇంటికి రాక ఇక్కడ లేక ఏమైపోయాడా అని. ఏమోనండి, నాకైతే భయంగా ఉంది. ఏదైనా ప్రమాదం జరిగిందేమో. అంత ప్రమాదం జరిగే పనులు వాడేం చేస్తాడని? అదేమన్నా మాట్లాడండి. కాలం కలిసి రానప్పుడు ఏమైనా జరగచ్చు. నిజమే, కానీ మీరేం భయపడకండి. నిజంగా మీరు అనుకున్నట్లుగా వాడికి ఏదైనా ప్రమాదమే జరిగితే ఆ నేరస్తుల్ని బంధించి శిక్షించే బాధ్యత నాది. థ్యాంక్ యూ. మా అన్నయ్య వచ్చే వరకు నేను. అంతవరకు మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు. మన ఇంట్లోనా? ఏం లేదు, ఆమెకు అనుకూలంగా ఉంటుందో లేదోనని. పర్వాలేదులేండి, నేను ఇక్కడే ఉంటాను. అరే, ఇంత మంచి పువ్వుని ఎందుకు కింద పడేశారు? అబ్బాయి ఎవరమ్మా? అబ్బాయి కాదు బాబు, అమ్మాయి. నీకు ఆంటీ. నేను ఒక పార్టీకి వెళ్ళాలి, వెళ్ళొస్తానండి. ఓకే, మీరు వెళ్ళండి. వస్తాను విమల. ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూ. కాస్త నా రూమ్ చూపిస్తారా? అదిగో అదే. అయ్యే, నీకు పాటలంటే చాలా ఇష్టమని, బాగా పాడతావని మా అన్నయ్య చెప్పాడే. నువ్వు మా అన్నయ్యతో కలిసి చదువుకున్నావట? నేను చాలా మందితో కలిసి చదువుకున్నాను. అబ్బా, నువ్వు ఇంత బాగా వంట చేస్తావని నేను అనుకోలేదు. ఇవంటే మా అన్నయ్యకి ఎంతో ఇష్టం. నీలాగా అన్నీ తెలిసిన అందమైన వదిన నాకు దొరికి ఎంతో బాగున్నావు. జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలోయి, అయ్యయ్యో నిధి పరుగులెచ్చటలోయి, 2 నాళ్ళ ముచ్చటలోయి, అయ్యయ్యో నీదు పరుగులెచ్చటికోయి. ఎవరయ్యా నువ్వు? ఏందట నువ్వుతావు? సుందరమ్మ, ఈ కత్తుల కనకి అంటే ఏటనుకుంటున్నావు? నీ ప్రాణం తీసేస్తాను. ఎందుకయ్యా నా ప్రాణం తీస్తావు? ఎందుక? ఆ ఏళ పానకాలమా పరస కొట్టేసి పోలీసు వాళ్ళకి దొరికిపోయావు. ఆడు ఫోటో చూపించావు, నీ వల్ల చచ్చాడు. ముందు నువ్వు బయటకు వెళ్ళు, లేకపోతే నువ్వే చేస్తావు. జైల్లోంచి తప్పించుకొచ్చింది పారిపోవటానికి కదే, నిన్ను చంపడానికి రాళ్ళ. సుందరమ్మ, పోలీసులు మట్టిగా వచ్చారు. అయితే నన్నేం చేయమంటా? సుందరమ్మ, సుందరమ్మ, నీకు దండం పెట్టా, నన్ను ఎక్కడన్నా దాచి. ఉండేది చిన్న గుడిసి, నీ చావు నువ్వే చావు. కళ్ళు కనపడలా? నీకు పూల గుత్తి తెచ్చా. అబ్బా, ఎందుకు అట్ట అరుస్తారు? ఏ ఒకటే తెచ్చారా? నువ్వు పెళ్లి చేసుకుని ఒకరినా ఇద్దరునా? ఏదో ఒకటి తెలుసు. తేలుస్తా. ఉన్నది ఒకటే కూర్చి, కూర్చోండి.
లే లే పట్టు. అవునండి, మీరు పెద్దవారు ముసలివారు మీరే కూర్చోవాలి. ఏమిటా ముసలిదాన్ని ఆఫ్టర్ 20 years డిఫరెన్స్ కి పెద్ద స్పాంజ్ చేసుకుంటున్నట్టు చాలా మెత్తగా ఉంది. అరే అరే కొత్త కుర్చీలో ఉందండి. కాదు, ఇది మా తాద్ది చాలా పాద్ది. అరే ఇటు ఒరిగిపోయింది. బాబాబు ఓ తను తన్నావు. రండి గుర్తుపెట్టుకోండి. తన్నిటప్పుడు చెప్పరాకూడదు. నేను తంతాను మీకు తెలుసు కదా, మీరు లేవచ్చుగా. అరే అరే అటు ఒరిగిపోయింది. పిచ్చయ్య గారు మీరు ఓ తను తండ్రు. పడుకోవా. కరెక్ట్ చూసా. పిచ్చయ్య గారు మీరు ఇటు ఒరిగినప్పుడల్లా తంతు ఉండండి, నేను మీకు టీ పట్టుకొస్తా. నువ్వెక్కడికా? ఆ టీ సదా మాది. మరి వెర్రివాడికి చూస్తున్నావు. ఏంటండి ఏంటి ఏమిటా ఏదో మే గుర్తుకున్నట్టు. మేక ఉండండి, గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొస్తా. గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొస్తా. కోళ్ళు కదులుతున్నాయి. ఎవరా 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 అరిచింది? మేకుతుకు నేను అడుగుతుంటే అరుస్తున్నానంటే ఊరికే. ఇప్పుడు మీరు కూర్చోచ్చు. కూర్చోండి. ఇదిగో నువ్వు కూర్చో. నువ్వు కూర్చో. గుర్తి చుట్టి పట్టుకుంటున్నా. గుర్తు చుట్టూ పట్టు. తప్పండి. ఇదిగో ఈ కిరసాలు పోస్తే నల్లు అన్నీ సస్తాయి. జాయింట్లో ఉంటాయి. జాయింట్లో ఉంటాయి. జాయింట్లో అలాగే అగ్గిపుల్ల కూడా గీస్తే మొత్తం నల్లులన్నీ కట్టిపోతాయండి. పిచ్చయ్య గారు ఈడు కత్తులు కనకాయని పచ్చి దొంగండి, జైల్లోంచి పారిపోయి వచ్చాడు. ఇలా మాను పట్టించానని నేను చాపడానికి వచ్చాడు. ఏరా మేం పెళ్లి చేసుకున్నామని గుర్తులు పెట్టుకొస్తే నువ్వు తప్పడానికి వస్తావా? పట్టద్దు చేపట్టుకో. వాడి దగ్గర ఆయుధాలు ఏమన్నాయో చూడు. ఏం లేవు సార్. సరే, ఇంతకాలంగా దొరకని వాడు దొరికాడు కాబట్టి నాకు సబ్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ రావచ్చు. వస్తే నీకు నా పోస్ట్ రావచ్చు. అలాగే సార్. సుందరం ఇదిగో నీ పూల గుర్తు. ఎవడానికి వెళ్ళే మళ్ళీ వచ్చిన తర్వాత ఇదంతా. అలాగే సార్. ఇదిగో నీ సుత్తి. కమాన్. అమ్మగారు 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 లేరా అండి? నేను అమ్మను కాక అయ్యనా? ఏమిటో చెప్పు. ఏం లేదండి, చాలా ముఖ్యమైన కాగితాలు అయ్యగారు అమ్మగారికి ఇమ్మన్నారండి. ఏది ఇలాగు? అమ్మగారు పనిలో ఉన్నారు. సర్లేండి, వారు వచ్చిన దాకా ఉంటాను. ఇవి వారికే ఇవ్వాలి. పర్వాలేదు, నేనే పరాదాన్ని కాదులే. నాకు అరే ఏమిటిదంతా? అయ్యగారు ఈ పేపర్లు మీకు ఇచ్చిరమ్మని పంపించారండి. ఇవి నేను ఇస్తానని లాక్కున్నానండి. కింద పడిపోయాను. సరే నువ్వు వెళ్ళు, నేను జాగ్రత్తగా దాస్తాను. వస్తానండి. లలిత నువ్వా? నీకు ఇక్కడేం పని? ఏమీ లేదు, అక్కడ ఇంకో కాగితం ఉంటే తీసుకొచ్చాను. ఇవి చాలా ముఖ్యమైన కాగితాలట్టుగా, నాకంటే పడబట్టి సరిపోయింది. తీసుకో. థ్యాంక్స్. హలో హలో, నేను వెళ్ళి మాట్లాడుతున్నాను. ఆ ప్రయత్నంలో ఉన్నాను. కోపడం డార్లింగ్, ఇవాళతో కాగితాల విషయం తేల్చేస్తాను. దానికి ప్లాన్ వేసి ఉంచాను. ఎస్ డార్లింగ్, షూర్. ఇది నీకు ఇచ్చేటప్పుడు 6 డమ్మీ బుల్లెట్స్ లోడ్ చేసి ఇచ్చాను. మళ్ళీ చూసేటప్పుడు 5 మాత్రమే ఉన్నాయి. దీన్ని బట్టి జరిగిందంతా ఊహించాను. అంటే రాజు చనిపోలేదా? లేదు, ఎక్కడో బ్రతికే ఉంటాడు. నువ్వు చూసేటప్పటికీ వాడు ఎక్కడ పడి ఉన్నాడు?
రండి